చాలా మందికి తెలీదు ఎంఎస్పీ కోటా అంటే ఏంటి, ఎవరు ఈ కోటాకి ఎలిజిబుల్. ఇప్పుడు చాలా ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి మీ స్పోర్ట్ ఫ్రెండ్కి షేర్ చేయండి. అలాగే లాస్ట్లో ప్రిలిమ్స్ ఎలా క్రాక్ చేయాలో చెప్తాను. ఎంఎస్పీ కోటాలో అప్లై చేయాలంటే మీ దగ్గర స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉండాలి. ఆ సర్టిఫికేట్ నోటిఫికేషన్ డేట్కు ముందే వచ్చి ఉండాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వచ్చిన సర్టిఫికేట్కి నాట్ వాలిడ్గా పరిగణిస్తారు. ఎంఎస్పీ కోటాలో 2 కేటగిరీలు ఉన్నాయి. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే ఇండియా తరపున ఇంటర్నేషనల్ కాంపిటీషన్ లేదా మల్టీనేషనల్ కాంపిటీషన్లో ఆడిన వాళ్ళు లేదా మెడల్ సాధించిన వాళ్ళు, వీళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. రెండో కేటగిరీ ఏంటంటే రాష్ట్రం తరపున నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో ఆడిన వాళ్ళు లేదా మెడల్ సాధించిన వాళ్ళు. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫస్ట్ ప్రయారిటీ కేటగిరీ 1 వాళ్ళను మాత్రమే తీసుకుంటారు. ఒకవేళ కేటగిరీ 1లో సరిపడా క్యాండిడేట్స్ లేకపోతే అప్పుడు కేటగిరీ 2 వాళ్ళని పరిగణలోకి తీసుకుంటారు. ఇన్ కేస్ మీ దగ్గర నేను చెప్పిన ఏ సర్టిఫికేట్ ఉన్నా మీరు కొంచెం కష్టపడితే జాబ్ వస్తుంది. ప్రిలిమ్స్ దగ్గర పడుతుంది, సో మీరు టెస్ట్ రాయడం చాలా ఇంపార్టెంట్. ఇందులో సబ్జెక్ట్ వైజ్ ప్రీవియస్ ఇయర్ పీవైక్యూస్ అండ్ రియల్ ఎగ్జామ్ మోడ్లో టెస్ట్ అన్ని ఒకే యాప్లో దొరుకుతున్నాయి. అదే ప్రయత్న ఏఐ యాప్, స్మార్ట్ రివిజన్ ప్లాన్, కరెంట్ అఫైర్స్, టైం టేబుల్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఈ యాప్ లింక్ టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఫాలో మర్చిపోవద్దు.